అండి, నేను మీ కల్పన. ఈరోజైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పాయసం అయితే చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో అయితే వరకు చూడండి ఎలా చేశాను ఏంటి అనేది. ముందైతే కడాయి అయితే పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని మనం సేమియా కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. అలా చేసుకుంటే మనకు పాయసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అవి ఫ్రై అయిన తర్వాత సేమియా కూడా తీసి పక్కనైతే పెట్టుకోవాలండి. అదే కడాయిలో పాలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం హీట్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి. అదైతే ఉడుకుతూ ఉంటాయి. సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత మనం సేమియా కూడా వేసుకొని తిప్పుకోవాలండి అడుగంటకుండా. కొంచెం వాటర్ కూడా పడుతుంది. నేనైతే వాటర్ అయితే వేసుకోలేదండి. ఇంకా అలా తిప్పుకుంటూ ఉండాలి. పాయసం అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఆర్గానిక్ బెల్లం అయితే వాడాను. అంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. అదే నార్మల్ బెల్లం వాడితే కలర్ అనేది చేంజ్ అవ్వదండి, కొంచెం వైట్గానే ఉంటుంది. నేను వాడే బెల్లం అయితే ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అలా కొంచెం ఉడికిన తర్వాత మనం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. అలానే పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఒకసారి తిప్పుకొని యాలక్కాయల పొడి, జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదండి.